అందుకే 30 లక్షల మంది వేరే ప్రాంతాల నుంచి ఉన్నవాళ్ళు ఇక్కడికి వచ్చి 3 లక్షల కార్లు హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చాయంటే అది మనం చూపించిన స్ఫూర్తి రాష్ట్రంలో. సంక్రాంతికి 30 లక్షల మంది హైదరాబాద్ నుంచి మాకు ఆంధ్రప్రదేశ్కి వచ్చారు. ఇక్కడ వరకు నిజం. 3 లక్షల కార్లు వచ్చాయి. ఇక్కడ వరకు నిజం. జన్మభూమిని మర్చిపోకూడదు అన్నాడు. అది కూడా నిజం. కానీ అది మనం నింపిన ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం నింపిన స్ఫూర్తి, కూటమి నింపిన స్ఫూర్తి అంటే ఆశ్చర్యం వేస్తుంది. ఇలా కొత్తగా వెళ్తున్నారా మీకు? ఇవాళ 40 ఏళ్ల కింద కూడా వెళ్ళారు. అప్పుడు చంద్రబాబు నాయుడు లేడు కదా, ఎన్టీ రామారావు కూడా లేరు రాజకీయాల్లో అప్పుడు పెద్ద ప్రముఖంగా. అలాంటప్పుడు మరి అప్పుడు కూడా వెళ్ళారు కదా. ఇప్పుడు అమెరికాకు మన వాళ్ళు పెద్ద ఎత్తున వెళ్ళారు. ఫస్ట్ భూమి గుజరాతీ బిజినెస్ మెన్ వెళ్ళారు, తర్వాత మన డాక్టర్లు వెళ్ళారు, తెలుగు వాళ్ళు, ఇండియన్స్. ఆ తర్వాత ఐటీ భూమి వచ్చింది, మన వాళ్ళు వెళ్ళారు. ఇప్పుడు డిసెంబర్ వస్తే చూడండి అక్కడ సెలవులు ఉంటాయి. డిసెంబర్ లో సమ్మర్ హాలిడేస్, క్రిస్మస్ హాలిడేస్, న్యూ ఇయర్ హాలిడేస్ ఉంటాయి. డిసెంబర్ లో మీకు అమెరికా నుంచి విమానం అంటే డబుల్ రేట్ ఉంటుంది. ఎందుకుంటుంది? వాళ్ళు భారతదేశంలో స్ఫూర్తి నింపడం వల్లనే అమెరికా నుంచి వస్తారు. వాళ్ళు అమెరికాలో స్ఫూర్తి లేకపోతే వస్తారు. అలా సెలవులు వస్తారు. ఇక్కడ సంక్రాంతి సెలవులు ఉంటాయి, మన సంక్రాంతి సెలవులు ఉంటాయి, పండుగ ఊరికి వెళ్తారు. దానికి రాజకీయ నాయకుల స్ఫూర్తితో సంబంధం ఏంటి? ఎవరింటికి వాళ్ళు వెళ్తారు. మీరు కూడా వెళ్ళారు, మీ ఊరికి సంక్రాంతి 3 రోజులు లేరు మన కదా. మరి మీరు ఎవరు? చంద్రబాబు నాయుడు స్ఫూర్తి నింపితే మీరు వెళ్ళారు, మీ ఇంటికి మీరు వెళ్ళారు. భారతదేశ స్ఫూర్తి మోడీ అన్నాడు, నా స్ఫూర్తితో మేము వికసిత భారత్ స్ఫూర్తి ఏ స్థాయిలో నింపామంటే చూడండి, డిసెంబర్ వస్తే అమెరికా నుంచి విమానాలన్నీ నిండిపోతాయి. ఎట్లా నిండిపోతాయి? ఎందుకంటే సెలవులు ఉంటాయి, నిండిపోతాయి. సెలవు ఇప్పుడు ఇక్కడ సంక్రాంతి సెలవులు ఇవ్వకండి, పోతారు చూడండి. మీరు చూడండి, స్ఫూర్తి ఉంటే అయినా ఇంకొక బేసిక్ పాయింట్, స్ఫూర్తితో వస్తారు, మరి మళ్ళీ ఎందుకు వెళ్ళిపోతారు? స్ఫూర్తి లేకపోతున్నారా? సో స్ఫూర్తితో మాతృభూమికి వచ్చారు, మరి ఎందుకు వెళ్ళిపోతున్నారు అంటే మళ్ళీ తెలంగాణ స్ఫూర్తిని ఇస్తే రిటర్న్ వచ్చేస్తున్నారు. 3 రోజులు వచ్చిపోతే స్ఫూర్తి ఎట్లయితుంది? మొత్తానికి రివర్స్ మైగ్రేషన్ వచ్చింది. నేను ఒప్పుకుంటాను. స్ఫూర్తి తెలంగాణలో ఆ వ్యాపారాలు, ఉద్యోగాలు వదిలేసి ఆంధ్ర ప్రాంతంలో రీసెటిల్ అవుతున్నారు అనుకోండి, డెఫినెట్ గా చంద్రబాబు నాయుడు స్ఫూర్తి. పండుగ స్ఫూర్తి కాదు, పర్మనెంట్ గా వస్తే స్ఫూర్తి అవుతుంది.